హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా వర్షాల వల్ల భాగ్యనగరం అతలాకుతలమైపోయింది. రేపు ఎల్లుండు బోనాలకు భక్తజనం సన్నద్ధమవుతున్న వేళ వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. నిన్న మొదలైన వర్షం మరొక 2 రోజుల పాటు ఉంటుందని వాతావరణ శాఖ తెలియజేయగా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. 2 రోజులుగా నుంచి హైదరాబాద్ మొత్తం కూడా భారీ వర్షాలు పడతా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ మొత్తానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవ్వడం జరిగింది. ఇప్పటికే హైడ్రాకు సంబంధించి అధికారులందరూ కూడా ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు కూడా ఏదైతే ఎల్బీ నగర్ కావచ్చు, ఉప్పల్, ఉస్మానియా యూనివర్సిటీ, మారేడ్పల్లి ప్రాంతాల్లో కూడా భారీ వర్షం పడింది. అక్కడ రోడ్లపైకి నీరు చేరడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే అటు హైటెక్ సిటీ ప్రాంతంలో, గచ్చిబౌలి ఫ్లైఓవర్ ప్రాంతంలో కూడా భారీగా కూడా వర్షం పడడం జరిగింది. అక్కడ కూడా నీరన్నీ ఎక్కువగా ఒక్కకాడికి చేరడంతో ఫ్లైఓవర్ పై కూడా నీరు చేరడం జరిగింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మనం అంటే హైదరాబాద్ నగరం అంటే ఇప్పటికే రెయిన్ అలర్ట్ వచ్చిన నేపథ్యంలో వాతావరణ శాఖ వర్షాలు 3 రోజులు ఉంటాయని కూడా చెప్పిన నేపథ్యంలో వర్షాలు మాత్రం హైదరాబాద్లో దంచి కొడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ కొన్ని ప్రాంతాలు మాత్రం అంటే వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా ప్రజలను తరలించడం జరిగింది. రంగనాథ్ దగ్గరుండి కూడా లోతట్టు ప్రాంతాలను కూడా సందర్శించడం జరిగింది. తన టీంతో కూడా అంటే అక్కడ ఉన్నటువంటి టీంతో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అదేవిధంగా ఈ యొక్క కొన్ని వాహనాలు మాత్రం నీటిలోనే మునిగిపోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఈరోజు కూడా భారీ వర్షం కురుస్తూ ఉంది. దాదాపు పంజాగుట్ట, ఖైరతాబాద్ ప్రాంతంలో కూడా మొత్తం ట్రాఫిక్ జామ్ అవ్వడం జరిగింది. ఇటు కుక్కడపల్లి ప్రాంతం కూడా మొత్తం కూడా అంటే హైదరాబాద్ మొత్తం ట్రాఫిక్ వలయంలో ఉండిపోయింది. గంటల కొద్దీ వాహనాలు ట్రాఫిక్లోనే ఉండడం జరుగుతూ ఉంది. ఈ యొక్క వర్షాలు అవసరమైతే తప్ప బయటికి రాకూడదు ప్రజలని కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నప్పటికీ దీనికి సంబంధించి మాత్రం చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అవ్వడం, వాహనదారులు రోడ్లపైకి నీరు చేరడంతో నీరు అంటే ఎక్కడి నుంచి మ్యాన్ హోల్స్ ఉంటాయి, జాగ్రత్తగా వెళ్లాల్సిన అవసరం. ఎందుకంటే ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళే సమయం కావడంతో సాయంత్రం వేళ వాహనాలన్నీ కూడా రోడ్లపైకి రావడం అది ట్రాఫిక్ సమస్యగా మారింది. హైటెక్ సిటీ ప్రాంతంలో గచ్చిబౌలి నుంచి హైటెక్ సిటీ వరకు దాదాపు మాదాపూర్ ప్రాంతం అంతా కూడా ట్రాఫిక్ జామ్ అవ్వడం జరిగింది. ఈ యొక్క ప్రాంతాలకు సంబంధించి దీనికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్తో పాటు అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇలాగే మరో 2 రోజుల పాటు కూడా ఈ వర్షాలు కురుస్తాయని కూడా తెలుస్తూ ఉంది. హైదరాబాద్ సంబంధించినటువంటి ఈ యొక్క వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. అవసరమైతే తప్ప దానికి సంబంధించి భారీ వర్షాలు కురుస్తాయి, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని కూడా భారీ వర్షాలు కొన్ని జిల్లాలకు మాత్రం తెలంగాణలో ఉన్నటువంటి ఆరెంజ్ అలర్ట్ కూడా చేయడం జరిగింది. ఆదిలాబాద్, ములుగు, ఆసిఫాబాద్, కొమ్రంభీం ఏదైతే ములుగు జిల్లాలకు సంబంధించినటువంటి ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. మొత్తానికి మాత్రం వర్ణదేవుడు అంటే గత కొద్ది రోజులుగా కూడా వర్షాలు లేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు మాత్రం హైదరాబాద్లో మాత్రమే హైదరాబాద్తో పాటు జిల్లాలలో కూడా వర్షాలుగా కురుస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ యొక్క వర్షాలు కూడా కురవాలని రైతులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నట్టు. కానీ ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో మాత్రం ఈ యొక్క వర్షం భారీగా పడితే ఒక్కసారిగా కూడా ట్రాఫిక్ జామ్లో ఎక్కడికక్కడ జనాలు మాత్రం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ అంటే దీనికి సంబంధించి ట్రాఫిక్ కూడా క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడ రోడ్లపైకి వచ్చిన వాహనాలను ట్రాఫిక్ని క్లియర్ చేసే పనిలో పడడం జరిగింది. చాలా ప్రాంతం బంజారాహిల్స్లో సంబంధించినటువంటి చెక్ పోస్టులో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడం జరిగింది. ప్రాంతం హైదరాబాదు నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు కూడా భారీగా కూడా వర్షాలు కురుస్తున్నటువంటి